హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. యాక్చువల్లీ వచ్చేసి ఎస్టర్డే వీడియో అప్లోడ్ అయ్యేది ఉండే, కాకపోతే వీడియో అప్లోడ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా ట్రై చేసినాం, కాకపోతే ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం ఫుల్గా కంప్లీట్ అయితే వేయలేకపోయినాము. దానికోసం ఒక స్పెషల్ రాడ్ రిక్వైర్మెంట్ ఉండే, అది ఎక్కడ కూడా దొరకలేదు. సో అట్లా అదైతే అయిపోయింది అనమాట. ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటిది ఏం కథ అని చెప్పేసి మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది ఛానల్లో అంటే ఐ థింక్ నాకు తెలిసి మీరు వ్లాగ్ చూస్తారంటే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాని ఉంటుంది, లేకుంటే ఈరోజు రాకుంటే రేపు మార్నింగ్ 7 AM అయితే ఛానల్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అదేంది ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటే ఛానల్ చూసేయండి. సో ఎస్టర్డే మొత్తం ఫుల్ డే అంతా కష్టపడ్డాం. ఎంత కష్టపడడం అనేది మా ఐస్ చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు. ఎట్లనే చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి, కాకపోతే ఒక చిన్న రాడ్ వల్ల మన వీడియో వచ్చేసి ఆగిపోయింది. సో దానివల్ల అప్లోడ్ అయితే వేయలేకపోయినా, ఐఎమ్ సారీ. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అంటే మన గ్యారేజ్ దగ్గరికి వచ్చిన. ఈరోజు ట్రాక్టర్ వచ్చేసి రాత్రి ఇక్కడనే పెట్టిపోయినా. ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వేరే దగ్గర లాంచ్ అయితే వేయాలి వాటర్లో. సో అట్లా అయిపోయింది ఇది. మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియో చూడకుంటే మన మెయిన్ ఛానల్ ఉంటుంది చూడరు. సో వాటర్ కూడా పట్టలేదు ఎస్టర్డే, అసలు ఇక్కడనే ఉన్నాం కదా ఎస్టర్డే మొత్తము. లోపల మేము లంచ్ కూడా చేసినాము మన స్టూడియోలో, కాకపోతే వాళ్ళు ఏం పని చేస్తుర్రు అని చూసేంత కూడా తీరిక లేకుండే, మొత్తం ఆ సినిమా చూసుకుంటుండే. సో అట్లా నడిచిపోయింది నా డే అంతా. సో నో ప్రాబ్లం గైస్. ఇప్పుడు వచ్చేసి మొత్తం వాటర్ అయితే పడతాం. మన వాళ్ళు కూడా తొందరనే వస్తారు. వాళ్ళందరూ రాగానే ప్రాజెక్ట్ని తీసుకుపోయి వాటర్లో లాంచ్ అయితే వేద్దామని చూద్దాం. ఈసారి సక్సెస్ అవుతుందా లేదా ఇంకేమైనా చేంజెస్ చేయవలసి వస్తుందా అని చెప్పేసి. సో ఫస్ట్ పోయి ఫటాఫట్ వాటర్ అయితే పడదాం. ఇంతకుముందుకే మెయిన్ వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే మన స్టూడియోలో వైరింగ్ గుంచుతారట. ఒకవేళ వైరింగ్ గుంచితే నెక్స్ట్ పిఓపి వర్క్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో అందు గురించే వైరింగ్ తీసుకొస్తే ఈరోజు రాత్రి వచ్చేసి గుంచుతా అని చెప్పిండు మా బావ. సో అందు గురించి సిద్దిపేట అయితే పోతున్నా. చాలా రకరకాల వైర్లు అయితే రాసి ఇచ్చిండు. అలా 4mm ఉన్నాయి, 3mm ఉన్నాయి, అన్ని రకాలే ఉన్నాయి. సో ఇప్పుడు పోయి సిద్దిపేట ఫస్ట్ ఒక 4-5 జాగాల రేట్ వేపిస్తా. ఎక్కడనైతే తక్కువ పడుతుందో అక్కడ మనం ఇది తీసుకొని అయితే వద్దాం ఇక. సో ఇప్పుడు ప్రజెంట్ సిద్దిపేట పోతున్నా. అట్నే మన స్టూడియోకి పైన వెలివేషన్ ఉంటుంది కదా, వెలివేషన్కి దేవుళ్ళ బొమ్మలు అతికేద్దామని చూస్తున్నాం అన్నట్టు. దాంట్లో నేను వెంకటేశ్వర స్వామి అంతేకాకుండా వినాయకుని 2 బొమ్మలు వేపిస్తా అనుకుంటున్నా. సిమెంట్ అతక పెడతారు కదా అవి. ఇంకా ఏది వేపిస్తే బాగుంటుంది అని అయితే కామెంట్ చేయరు ఖచ్చితంగా. సో ఇప్పుడు అవి అంతేకాకుండా ఈ వైరింగ్ సెటప్ ఏదైతుందో అవి తీసుకుని అయితే ఇంటికి పోదాం. ఎలక్ట్రిక్ సామాన్లు ఏం తీసుకోలేదు, మళ్ళీ అప్పటి వరకు రావాలి తీసుకుపోనీకి. జస్ట్ బిల్ వేయించి పేమెంట్ అయితే చేసిన. నేను 4 జాగాలు అడిగిన. 4 జాగాలు అడిగితే మనం మన పైపులు ఎక్కడైతే తెచ్చినామో అక్కడనే చాలా తక్కువ చెప్పిండు. మార్జిన్ ఎంత వచ్చింది అంటే నేను ఫస్ట్ అడిగిన షాప్కి ఆ షాప్కి దగ్గర 14-15 వేల మార్జిన్ అయితే వచ్చింది. హైదరాబాద్ పోతే ఇంకా తక్కువగా వస్తుండే కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ టైం వేస్ట్. హైదరాబాద్ పోతే ఒక డే మొత్తం పోతుంది. సో అట్లా అని చెప్పేసి అక్కడికి పోయే ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడనే తీసుకుంటున్నాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ హైదరాబాద్ రేటే వేసినా అన్నాడు, కొద్దిగా అటు ఇటు ఉంటుంది ఎంతైనా కానీ. సో సిద్దిపేటలో తీసుకుంటున్నా. ఆ సామాన్లు తీసుకొని సాయంత్రం వరకు వచ్చి ఆయన దగ్గర లెవెల్ తెప్పిస్తా అన్నాడు కొన్ని వైర్లు, అవి తీసుకుపోవాలి. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. స్పెషల్ ప్లేస్ అని ఎందుకంటున్నా అంటే మేము మన వినాయకుల దగ్గర కొబ్బరికాయలు కొట్టినాం కదా, ఒకే రోజులో 100 కొబ్బరికాయలు కొడుతున్నామని చెప్పేసి అక్కడ 50th అంటే 50వ కొబ్బరికాయ ఎక్కడైతే కొట్టినామో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు అక్కడ ఉండే కదా, మన భారత్ నగర్లో శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. మన 50వ విగ్రహం డెకరేషన్ మాత్రం బాగుంది. మొత్తం సిద్దిపేట అంతా తిరుగుతున్నాం మేము. ఇప్పుడు 50 విగ్రహాల దగ్గర పోయినాం. సో ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఈరోజు మా నిమజ్జనం ముందు అక్కడికి రారే అని చెప్పారు. ఈరోజు వచ్చేసి లాస్ట్ నాకు తెలిసి వేరే ఏ వినాయకులు ఎక్కడ కూడా లేవు నాకు తెలిసిన ఏరియాలో అయితే. సో మన సబ్స్క్రైబర్స్ పిలిచిరు కదా అందరిని అని చెప్పేసి అందరం కలిసి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వినాయకుడు ఉన్నాడా లేడా తెలియదు, ఉన్నా సరే లేకున్నా సరే వాళ్ళు పిలిచినందుకు పోయి వాళ్ళని కలిసి ఆ తర్వాత నేను డే టైం లాగ్లో చెప్పినా కదా కొన్ని సామాన్లు తీసుకురావాలి, అంతేకాకుండా వైరింగ్ అవన్నీ తీసుకురావాలని చెప్పేసి ఆ వైరింగ్ అయితే తీసుకుందాము. తీసుకొని వద్దాం. So full of emotion.
బాయ్ చెప్పు, నువ్వు బ్లాగ్ లో వస్తావు, ఫోటో తీయాలి కదా. ఈ తమ్ముడు పాపం ఏడికించను ఉరికొస్తుండు. సరే ఓకే బాయ్. ఇంకేనా డైరెక్ట్ వీడియోలో వస్తుంది, వాళ్ళందరూ ఫోటోలు తీయదు కానీ వీడియోలో వస్తావు. సరేనా, రేపు వస్తుంది బ్లాగ్ వస్తాడు. ఓకే, ఏ క్లాస్ ఇప్పుడు? 7th. మంచిగా చదువుకో సరేనా, బాయ్. నేను ఆడ ఆగమాగం చేయనీకి రీజన్ ఏంది తెలుసా? నేను ప్రసాదం తీసుకుంటాను పోయినా, ప్రసాదం తీసుకుని అది తినంగానే మిరపకాయ తొడిమే గుడిగల తట్టుకున్నది. సబ్స్క్రైబర్స్ ఏమో వస్తూనే ఉన్నారు ఎవరిని ఇడిచిపెట్టి పోరా. నా బాధ తట్టుకోలేక బాబాయ్ గారు ఉరికి ఒక వాటర్ బాటిల్, ఏదో వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చిండు. అప్పుడు జారేంద్ర ఘోరమైంది తెలుసా పరిస్థితి. మిరపకాయ తోడు మీద తట్టుకుంది గుడిగల. సబ్స్క్రైబర్లు ఏమో వస్తూనే ఉన్నారు. కానీ నా భయం ఇదే, ఒకవేళ మీటప్ పెట్టేది కానీ పోయి కలుద్దామన్నా కానీ ఇప్పుడు ఏం ఇంటిమేషన్ లేదు, మనకి వస్తున్నామని ఎవ్వరు తెలియదు. ఇప్పుడు గాడికి పోతేనే గంత మంది కలిసిరు. అదే మీటప్ అని చెప్పి పోతే బాగా మంది వస్తే అందరినీ కలవలేకపోతానేమో అనే నా ఇబ్బంది. ఇప్పుడు అక్కడ సపోజ్ చెప్తున్నా, ఎక్కువ మంది నేను అనుకోవట్లేను, ఒక 100 మంది వచ్చారు అనుకోండి. సపోజ్ ఫ్యామిలీస్ ఆడియన్సే కాబట్టి మనది మొత్తం ఒక 100 ఫ్యామిలీలు వచ్చినాయి అనుకోండి. అక్కడికి వాళ్ళందరినీ మనం సరిగ్గా అటెండ్ చేయలేదు అనుకో, మళ్ళీ మాకే మంచిగా అనిపించేది. సో అట్లా ప్రాపర్గా అటెండ్ చేయాలి, ప్రాపర్గా దాన్ని కండక్ట్ చేయాలి మీటప్ అన్నట్టుగానే ఆగుతున్నాం. ఇదంతా ఇన్సిడెంట్ జరగకుంటే అలానే మన సండేకి అసలు హైదరాబాద్ టాప్ కామెంట్లో వచ్చింది కాబట్టి హైదరాబాద్లో వెళ్తుంటే ఖచ్చితంగా మీటప్. ఏదైనా ఒక పార్క్ చూసుకొని టికెట్ ఉన్న పార్క్, ఆ పార్క్లో పెట్టినాం అనుకో మనకు కూడా ఏ టెన్షన్ ఉండదు. సో అట్లా ప్లాన్ చేసినాం కానీ కాకపోతే మొత్తం రచ్చ అయింది. సో మొత్తం క్యాన్సిల్ అయింది. ఎనీవే చాలా మంది వచ్చారు, ఫుల్ హ్యాపీ. వినాయకుని దగ్గరికి పోయినాం, కలిసినాం, కొబ్బరికాయ కొట్టినాం, అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తాం అంటే ఎడిపోమరా. ఏందాబా వినాయకుడు మన సైజే కదా, మంచిగా ఉన్నాడు. కానీ ఎంత సైజ్ పెట్టినాం అనేది కాదు, ఎంత ఇష్టంతో మనం ఉండే చేసినాం అనేది ముఖ్యము. నేను పోయినసారి వినాయకులు ఉన్నప్పుడే తప్పితే నేను ఎప్పుడు అట్లా నాన్ వెజ్ తినకుండా అయితే నేను ఎప్పుడు లేను. వినాయకుడు పెట్టినప్పటి నుంచే నేను 5 రోజులు తినకుంటున్నా. చలో అంతా మన మంచిగా. ఎటు ఇప్పుడు దాబా పోవమ్మా? ఏం దాబా? ఓకే పోదాం పరి. మొన్న కూడా పోదాం అనుకున్నాం, కాకపోతే బంద్ చేసి ఉన్నది. పోయినాక చూసిరు కావచ్చు ఆల్రెడీ బ్లాగ్స్. సో ఇప్పుడు పోయి నా పరాటాలు తిని ఇంటికి అయితే పోదాం. ఇక అన్నా కోతులు సప్పుడు చేస్తలేమరా, ఇన్ని తీసుకొని ఎటు పోలేరా మేము? పోతావా పరాటాలు తినా? నీకు చూతావా? గట్టినే నాకు రాబుద్ది అయితే లేదు బాబు, నాకు వీడియో రెడీ అయిపోతుంది అవుతుందట. కొంచెం మందారా అందరు ఒకటే క్వశ్చన్, అన్నా వీడియో ఎందుకు వస్తలేదన్నా, ఈ బ్లాగ్ చూస్తురంటే అలాంటి ఛానల్ అప్పుడే చేయిందిరా. నీ బాధ అందుకోసం సైడ్ కి పోయినా కలవాలరా వాళ్ళు. మనం టీవీలో చూసి మనల్ని కలవనీకే వస్తారు కదా. కష్టం జాగాలి ఎప్పుడు కూడా మనం కొద్దిగా ఏదైనా అర్జెంట్ పని మీద పోతున్నా సరే 2 నిమిషాలు ఆగి కలవాలి కంపల్సరీ. హోటల్ మొత్తం అట్లా దావా ఆమా ఉందేందిరా. మొన్ననేమో బంద్ చేసి ఉన్నది, ఇవాళనేమో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి, అందరు తింటుర్రు. అలా పోలీసు వాళ్ళ బాధ కదా. ఎందుకు అట్లా? మొన్న ఎవరో కొట్టుకున్నారంట, కొట్టుకుంటే వాళ్ళు చైన్ పోయిందంట. చైన్ పోతే వాళ్ళు కేసు పెడితే వీళ్ళకి ₹1,00,000 ఫైన్ వేసారంట. గలనే కొట్టుకోవన్నా, వీళ్ళైనా కానీ జింగిడి గల మన అదా తాగి వస్తారు వాళ్ళు, తాగి వచ్చి మంచిగా తిని పోతారు. తాగొచ్చు అదంతా పక్కకు పెట్టు, తినే కాడ కొట్టుకున్నాడేంద్రా. ఈ హోటల్ వచ్చేసి మా ఊరు పక్కకే, అంటే ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ పక్కన పండి. ఇది ఎందుకైతే అంటే లొల్లి నేను ఉన్నప్పుడు జరిగింది, ఒక 2-3 జరిగినాయి లొల్లిలు. ఈ కొద్ది వారం అచ్చటోని అప్పుడప్పుడు రాత్రి. ఎందుకైతే అంటే ఇప్పుడు నేను చూస్తున్నా, నువ్వు నన్ను చూడొద్దు, గందికే అవుతుంది గంతే. ఎట్లున్నది ఇక అంటే నేను ఒకసారి చూసిన కూర్చునే బండి ఉంటుందా, బండలు ఉంటాయి కర్రే, అవి వలిపోయినాయి కొట్లాడుకు మొత్తం వలిపోయినాయి. అవి మొత్తం అంటే రియల్ గా మూవీలో ఉంటాయి కొట్లాడు. లారీల మీద పని చేసి లారీలలో కాదు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు మనోళ్ళు కొట్టుకుంటారు, వేరే బ్లాగ్ తెస్తే మళ్ళీ కొడతారా ఎవడన్నా? కాదు నన్నేం తిస్తున్నావు బ్లాగు.
అట్లా కూడా అవుతుంది. నా ముంగట ఎందుకు ఇస్తున్నావు లాగ్? నీ ఫోన్ లో లాగ్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ఫోన్ అని చెప్పలేము ఇక. వాళ్ళు ఆగితే చెప్పలేము అయితే కావాలి. లైట్ ఎందుకు పెట్టాను? మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇవ్వలేమన్నారు. ఎందుకు కొడుతున్నావు? ఎక్కువ మంది ఉంటే ఎవరు ఎక్కువ మంది తక్కువ మంది మనం ఎవరిని గెలుకోవద్దు, మనం గెలిపితే ఊకోవద్దు అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు లేనంత వరకు ఓకే. ఇదే వచ్చింది ఇలా మొబైల్ గుర్తుపట్టుకోవాలి. ఆ పెట్రోల్ బంక్ లో పెట్టి అప్పుడే పోలీసు వాళ్ళు వస్తుర్రు, తన్నుకుంటుర్రు అంటే లైట్ నరికిరు కదా. వేడిగా పరాటాలు చల్లగా పూర వేడిగా నా ఇష్టమైన పరాటాలు. నేను నిన్నప్పటికి ఇప్పటికి టేస్ట్ ఘోరంగా మారింది. మంచిగా ఉందా ఖరాబ్ అయిందా? మంచి లేదు. ఆహా నువ్వురా ఏమున్నా లేకున్నా పర్వాలేదు మాత్రం నిలబడ్డారు ఉన్నారు. ఘోరంగా ఎత్తారుగా. కడుపు నిండా తిన్నాం పరాటాలు. ఇంటికి పోయినాక ఎంతైనా సరే కొద్దిగా అన్నం అయితే తినాలి, అది తింటే మొత్తం కడుపు నిండుతుంది. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. మెయిన్ అసలు ఇవి తిందామని కాదు కానీ వినాయకుని దగ్గర కానీ వచ్చినట్టు. సో మొత్తానికి కలిసినాం వినాయకుని దగ్గర అండ్ రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు పోయి వీడియో అప్లోడ్ చేద్దాం. వీడియో అప్లోడ్ చేసినాక వేరే పని అయినా చూసుకుంటాం. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వ్లాగ్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ వీడియో. మీరు ఎప్పటిలో అడుగుతారుగా మెయిన్ వీడియో అని కావాలని చెప్పేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేసరికి టైం వచ్చేసి 12:26 అయితే అవుతుంది. ఇంకా 40 minutes చూపిస్తుంది. నాకు తెలిసి 1:32 అవుతుంది కావచ్చు. అప్లోడ్ చేసేసరికి 2:30 దాకా అయితే అవుతుంది. సో ఎట్లయినా సరే ఖచ్చితంగా దీన్ని అప్లోడ్ చేసినాకనే పడుకుంటాను డిసైడ్ అయినా. సో ఇంకా 40 minutes చూపిస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ కానీ ఇంకా 40 minutes చూపిస్తుంది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేసి అయితే వండుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి మన వ్లాగ్ వీడియో అయితే ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనే ఎడిట్ చేసిన ఈరోజు. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. డైలీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. అది వ్లాగ్ ఒకటి, అంతేకాకుండా మెయిన్ ఛానల్ ఒకటి. ఇప్పుడు ఒకవేళ వ్లాగ్ వాడని రోజన్నా మెయిన్ ఛానల్ వాడని రోజన్నా ఫ్యామిలీ ఛానల్ అయితే ఒక వీడియో పెడితే డైలీ 2 వీడియోస్ వస్తాయి పంచులు కంటిన్యూస్గా. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.